ఇది మృత్యు గ్రంథం. ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో. అరే మృత్యు గ్రంథం. చాలా తెలివైన కుర్రాడివి. మీ అమ్మ నీ కోసం ఎంత బాధపడుతుందో. నువ్వు మళ్ళీ ఆమెను చూడాలంటే నేను చెప్పినట్టు వినాలి. చూడు, నేను మా అమ్మ మాటే విన్ను. అలాంటిది నువ్వు చెప్తే ఎందుకు వింటాను? వినకపోతే చాలా ప్రమాదకరమైన పాములతోటి కాటేయించి చంపేస్తాను. చిన్నపిల్లాడు అని కూడా చూడను. మన ప్రభు ఈ బుడతను చూడాలంటున్నాడు. ఇప్పుడు చూస్తాను రా, నువ్వెంత ధైర్యస్తుడు. చూసినాడవరా? బాగుంది, చాలా బాగుంది. నేను అడిగింది మీరు సంపాదించారా? మేము సంపాదించకుండా వస్తామా? సాధించాం. దానికోసం అనవసరంగా మ్యూజియం దగ్గర ఇద్దరు మనుషుల్ని చంపాల్సి వచ్చింది. ఇది శాపగ్రస్తమైంది. అందర్నీ హతమార్చి సజీవుడే ఉండే వ్యక్తి మాత్రమే ఈ పెట్టిని తెరవగలడని ఈ గుర్తు వల్ల తెలుస్తోంది. అవునవును, ఆ వ్యక్తి శత్రువుల్ని హతమార్చి మహాశక్తివంతుడవుతాడు. ఈ కథలు చిన్నప్పుడే విన్నాం. మేము ఈ పెట్టెని సంపాదించడానికి నానా కష్టాలు పడ్డాం. కష్టానికి ప్రతిఫలం దక్కద్దు, అందుకే రేటు పెంచుతున్నాం. రేట్ ఎంతో నేను చెప్పనా? నోరుముయ్యరా. ఈ పెట్టి తెరిసే ప్రమాదం. నేను మీకు ఇస్తానన్నది 5,000. మేము 10,000 అడుగుతున్నాం. ఇవ్వకపోతే తీసుకుపోతాం. నిన్ను వాళ్ళు అడిగిందేదో ఇచ్చేద్దాం. మీరు నాతో పాటు రండి. చూడు బాబు, ఇప్పటికీ నేనంటే ఏమిటో నీకు బాగా అర్థమై ఉంటుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మేము యాంషైర్కి వెళ్ళేంత వరకు నువ్వు మాతోనే ఉండాలి. ఉండకపోతే ఏం జరుగుతుంది చెప్పు. తెలివైన వాడివే, తండ్రికి తగ్గ తనయుడివి. ఈ కంకణం నీ దగ్గర ఉండడం ఒక రకంగా అదృష్టమైతే మరొక రకంగా దురదృష్టం. నువ్వు మాలాంటి దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నావని నీకు అర్థం కాలేదు. సరే, నీకో విషయం చెప్పనా? ఈ తొడుక్కున్న వారం రోజులకి నీకంటే దుర్మార్గుడు స్కార్పియన్ కింగ్ బతుకుతాడట. 7వ రోజు సూర్యోదయానికి ముందే నువ్వు ఆ బంగారు పిరమిడ్లోకి ప్రవేశించకపోతే ఈ కంకణం నీ జీవితాన్ని బలి తీసుకుంటుందన్న విషయం నీకు తెలియదా? అదొకటే వినలేదు. అయితే నాకింకా 5 రోజులే గడువు ఉందన్నమాట. కాబట్టి మేం చెప్పినట్టు వింటే నువ్వు ప్రాణాలతో బతికిపోతావు. మా నాన్న నీ గుండు పగల కొడతాడు. అది నీ బాబుతరం కూడా కాదు. మీరు అడిగింది 10,000, కానీ ఇక్కడ అంతకు మించే దొరుకుతుంది. నాటకాలు ఆడకు మేడం. మేము అడిగిన మొత్తం మాకు ఇచ్చేంత వరకు పెట్టెని మీకు ఇవ్వం. చెప్పానుగా నువ్వు ఊహించని బహుమతి దొరుకుతుందని. ఏదో మోసపోయింది. వాళ్లకు క్షుద్రశక్తులున్నాయి. వాళ్ళ క్షుద్రశక్తులు మనల్ని ఏం చేస్తాయి? వీడొక పిరికినా కొడుకు జడుస్తూ ఉంటాడు. అటుపక్క దెయ్యం ఉంది, ఇటుపక్క భూతం ఉంది, ఇదిగో ఇటుపక్క. నువ్వు నోరు మీద ఆ పెట్టి తెరిస్తే మిమ్మల్ని అతను వదిలేస్తాడు. ముందు ఆ పెట్టి తెరవండి.